కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. అయితే ఇంత చెప్పినప్పుడు మోదీ ఒక హ్యాండ్సప్ సిచ్యువేషన్‌లో ఉన్నారా? బియాండ్ కంట్రోల్ కాబట్టి ఇంక వదిలేసారు. నా వల్ల కావట్లేదు. మీ అంతట మీరు కంట్రోల్ చేయండి. లేకపోతే మీరు పొదుపు పాటించండి అనే మాటని కామన్ పబ్లిక్ చెప్తున్నారు అనుకుంటే, అందులో ఉన్నటువంటి మెజారిటీ అనేది ఎలీట్ సర్కిల్‌కే ఉంటుంది. మిగతా అంతా ఎఫెక్ట్ అంతా కూడా మన మీదే పడుతుంది. కామన్ పబ్లిక్ మీదే పడుతుంది కదా! అనే మాట ఉంది కదా! ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు, లేకపోతే అదర్ ఇష్యూస్ కావచ్చు, పెట్రోల్ అండ్ డీజిల్ గురించి మాట్లాడారు, సహజ వాయువులు వీటన్నిటి గురించి మాట్లాడారంటే మెజారిటీగా ఉంది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్. వాళ్ళ మీదే కదా ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనకండి అని చెప్పారు. లేకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి వెళ్ళకండి, ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళకండి, గోల్డ్ కొనకండి. ఇలాంటివన్నీ కంటే కూడా కామన్ మ్యాన్ మీదే ఎఫెక్ట్ పడబోతోంది అనేది. కామన్ మ్యాన్ అనే డెఫినేషనే మారింది. పేద మనిషి అనే డెఫినేషన్ మారింది. ఇప్పుడు అది వాస్తవంగా నేను చెప్తాను. ఇంకోటి ఎఫెక్ట్ వాళ్ళ మీద పడతలేదు, వాళ్ళు కొనే వస్తువుల వల్ల దేశం ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ మీద ఎఫెక్ట్ పడలేదు. నేను బంగారం కొనుక్కుంటే నా మీద పెద్ద ఎఫెక్ట్ లేదు. ₹1,00,000 పెట్టే తులం కొనుక్కుంటే ఎఫెక్ట్ నా మీద ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ₹1,00,000 నా అకౌంట్లు ఉంటాయో నా దగ్గర ఉంటాయో. అయితే ఎఫెక్ట్ దేశం మీద పడుతుంది. దేశం మీద పడ్డప్పుడు పేదోళ్ళ మీద పడుతుంది. దేశము డిఫెన్స్ నుంచి దేశం ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పడుతుంది. అది వాళ్ళ మీద ఎఫెక్ట్ పెద్ద పడదు. ఉదాహరణంగా నేను చపాతీలు నాకు ఇష్టం లేదు, రొట్టెలు తింటా నూనె వేసుకొని. తక్కువ నూనె వేసుకోమన్నారు. ఎఫెక్ట్ నా మీద తక్కువ పడుతుంది దేశం. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ ముఖ్యంగా 60% మనం ఇంపోర్ట్ చేస్తాం. బంగారం కొనొద్దు. నాకు ఫ్రాంక్లీ అది ఓన్లీ సైకలాజికల్. కానీ నాకు బంగారం కొనుక్కుంటే నాకు రోగం రాదు, బంగారం కొనుక్కుంటే నాకు దుఃఖం రాదు, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది, సెంటిమెంట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే ఇవన్నీ ఇంకోటి, ఇది కేవలం మిడిల్ క్లాస్ మీద కాదు, ధనవంతుల మీద కాదు, పేదోళ్ళ మీద కాదు. వెనకట ఇంపోర్టెడ్ గుడ్స్ ఎవరు కొనేది? ధనవంతులు కొనేది. ఇప్పుడు కామన్ ప్రజలే కాదు, అన్నిట్లో పేదోళ్ళు కొంటున్నారు. ప్లాస్టిక్ బొమ్మలు, లేకుంటే దువ్వెనలు, ఇవన్నీ కూడా పేదోళ్ళ కాడి నుంచి మొత్తం దేశంలో కింది నుంచి మీది వరకు కొంటున్నారు. డెఫినేషన్ ఆఫ్ హూస్ పేదోళ్ళు మారినాయి. ఎంత మారినాయి అంటే, వెనకట ఒక మోటార్ సైకిల్ స్కూటర్ కొంటే నువ్వు ధనవంతు అని అనుకున్నది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎందుకు ఇది 10 ఏళ్ళ నేను 2014 ఎలక్షన్ కొరకొట్ల అన్నప్పుడు ఏ గ్రామం అయినా చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరులో 4-5-10 మోటార్ సైకిల్ ఉండేది. కారు లేకుండేది. కొన్ని గ్రామాల్లో ఒక కారు ఉండేది. మా గ్రామంలో నా ఒక్కనికే కారు ఉండేది, ఎవరికి కారు లేకుండే. 10 మోటార్ సైకిళ్ళు. అదే ఊర్లో ఇప్పుడు దాదాపు 600, ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఏదో ఒక ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉంది. 610 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో 600 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఒక్క కారు ఉన్న దగ్గర 50 కార్లు ఉన్నాయి. మా పాత యాన్సిస్టర్లు పెద్ద బంగారం అయితే 500 కార్లు ఉన్నాయి. ధనవంతులైనరా? ప్రతి ఒక్కరు పెట్రోల్ పోసుకుంటుండా. అండ్ పెట్రోల్ పోసుకుంటుండా అంటే ఉత్తగా మేము చిన్న పెట్రోల్ ఎక్కడైనా పోయేద్దు ఉంటే కారు నిండేది. ఇప్పుడు ఒక్కడు కార్లో తిప్పుకుంటే సినిమా వేస్తాడు, ఇంకో దోస్తు వస్తాడు, వాడు కూడా కారులో వస్తాడు, ఇంకిద్దరు దోస్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు. ఎందుకు? మర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ వికారాబాద్ పక్కకు ఉంటుంది. ఓ ట్రైన్ ఆగేది, అప్పుడు బంద్ అయింది. అప్పుడు కరోనా అప్పుడే అట్లే ఉండేది. నా ఇంట పడ్డారు మండల్ హెడ్ క్వార్టర్స్. ట్రైన్ ఆపినంటే ఆపిచ్చిన ఆఖరికి మంత్రికి. అయితే వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అన్నారు, ఇక్కడ వయబుల్ ఉండాలి, కనీసం 500 టికెట్లు కొనేటోళ్ళు ఉంటే ప్యాసింజర్స్ తప్పక ఆపుతాము, కనీసం 300 ఉండని. అంటే నేను వాళ్ళని అడిగా, 300 కాదు 500, మేము 1000 మంది రోజు టికెట్ కొంటామని. ఓకే. ఫస్ట్ డే నేనే పోయిన ట్రైన్లో, నాతోటి 100 మంది వచ్చి ఇంకా 200 టికెట్లు. నెక్స్ట్ డే 100 కూడా కాదు, 70-80 టికెట్లు. ఇంకా స్టాప్ ఉన్నది. ఎవ్వడు మర్పల్లి నుంచి అక్కడికి ట్రైన్లో పోయేటోళ్ళు ఓన్లీ <5%. అందరు బుర్ర మోటార్ సైకిల్ వేసుకొని పోతున్నారు. దాని బదులు మీరు ఇది వాడితే దేశానికి మంచిది, మీకు మంచిది. అయితే ఇవన్నీ మంచి సలహాలు. నాట్ ఓన్లీ జస్ట్ సలహాలు,
కొన్ని పరిస్థితులు వస్తాయి, మనం అందరం వచ్చి ఒక ఐక్యత ఉండాలి దేశానికి కొరకు. ఆ సమయం ఇది. ఎప్పుడైతే కరోనా అప్పుడు ఒక ఐక్యత చూపెట్టింది దేశం, Yeah. ఇప్పుడు కూడా ఆ ఐక్యత చూసేసాం ఉంది. కానీ ఎవరు భయపడని అవసరం లేదు. కరోనాకు మనకు భయాలు ఉండే, ఇప్పుడు ఏం భయపడని అవసరం లేదు. ఎవరైనా భయపడేది ఉంటే విదేశీయులు ప్రతి దేశంలో వాళ్ళు భయపడుతుండ్రు, ఆందోళన అవుతుంది. అమెరికాలో కూడా ఇప్పుడు ట్రంప్ ఉంటాడా లేడా అని కూడా ప్రశ్న. అయితే పెట్టిందేమో జనాగ్రహ సభ అని, అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. బీజేపీ క్యాడర్కు ఉత్సాహం, అందులోనూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వెస్ట్ బెంగాల్ తర్వాత, అస్సాం తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఊపు ఉత్సాహం వస్తుంది అని అనుకుంటే వచ్చి మాట్లాడింది ఏంటి? అది యాక్చువల్గా జాతిని ఉద్దేశించి చేసేటువంటి ప్రసంగం. గతంలో మనం చూసినప్పుడు ఏదో టీవీలో మాట్లాడేవాళ్ళు, లేకుంటే ఢిల్లీ కేంద్రంగా మాట్లాడేవారు, ఒక వీడియో రిలీజ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నారు అంటే చాలా మందికి అది అర్థం కాలేదు. అసలు ఈ మోదీ ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి అనేది. మీకు కూడా డిసప్పాయింట్మెంట్ ఏమైనా అనిపించింది? అసలు మనం ఎందుకు పిలిచాము, ఇంతమందిని తీసుకొచ్చాము, ఒక బహిరంగ సభ బల ప్రదర్శనలాగా తీసుకొచ్చారు, అందరూ ఎంతమంది వస్తారనేది పరేడ్ గ్రౌండ్ నిండిపోతుంది, పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు అయిన తర్వాత, బట్ మోదీ చెప్పింది ఏంటి అక్కడ? అసలు దేశానికి కొరకు చెప్పిండు బీజేపీ పార్టీ, అది కూడా చెప్పిండు. నేను బీజేపీ పార్టీ అని చెప్తలేను, ఇది దేశానికి అని చెప్తున్నా. వాస్తవం. ఎందుకంటే ఎవరిని వచ్చి ఏమంటాడో, ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, మేము పార్టీని బలంగా చేసిపోతాడో, మనం మోటివేట్ చేసిపోతాడో అంటే అవి కొంచెం చేసిండు. కానీ 90% దేశానికి ఏది మంచిదో అదే చెప్పిండు. నిజంగానే ఒక స్టేట్స్మెంట్ ఉంటే అదే చెప్పాలి. అవును, కొంతమంది అరే మనను బీజేపీ పార్టీ గురించి మాట్లాడతారు, తెలంగాణలో ఎట్లా ప్రభుత్వానికి వస్తుంది అది మాట్లాడతారు అనుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళు, నాకు కూడా అది ఉండే, కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరు డిసప్పాయింట్ కావాలి? అది ఓన్లీ బీజేపీ కార్యకర్తలు. కానీ డిసప్పాయింట్ అయింది ప్రతిపక్షాలు. ఎవరో ఇంతకుముందున్న ప్రభుత్వ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో అంటాడు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు అన్నం కూడా తినొద్దా, బంగారం కొనొద్దా? అవును, మీకు మంచిది, దేశానికి మంచిది. అయితే ఇది నిజంగానే ఒక స్టేట్స్మెన్షిప్ లెవెల్ మాట్లాడిన తను.